బాగా స్టార్స్ ఇస్తే అలాగా ఇలాగ మేము తురుములు అనుకుంటాం. వాళ్ళు స్టార్స్ సరిగా ఇవ్వకపోతే వాళ్ళు పార్షాలిటీ చేశారు అలాగా ఇలాగని వాళ్ళని అనటం, ఇలాంటి చాలా చాలా గొడవలు జరుగుతున్నాయండి. జడ్జీస్ కింద అభిజిత్ని, నవదీప్ని, బిందు మాధవ్ని వీళ్ళని పెడతాం. ముఖ్యంగా అభిజిత్ని పెడతాం మాత్రం సూపర్. ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే కామన్ పీపుల్ అన్నారే కానీ అందులో కామన్ పీపుల్ ఎక్కువగా ఎవరు కనపడలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ కృష్ణుడి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిపోతుంది కదా. అందరికీ సందడి, మాకు సందడి, మీకు సందడి, మొత్తం వ్యూయర్స్ అందరికీ సందడి. దానికన్నా ముందే అగ్ని పరీక్ష అని బగబగా మండిపోయి అగ్ని పరీక్ష మొదలైందండి. నిజంగా పేరుకి తగ్గట్టే అగ్ని పరీక్ష లాగా ఉంది. జడ్జీస్ కింద అభిజిత్ని, నవదీప్ని, బిందు మాధవ్ని వీళ్ళని పెడతాం. ముఖ్యంగా అభిజిత్ని పెడతాం మాత్రం సూపర్. ఒక రకంగా ఆయనే హైప్ తీసుకొచ్చాడని అనుకోవాలి. ఏంటి ఆయన వచ్చిన సీజన్ ఆయన్ని చాలా చాలా ఇష్టపడిన వాళ్ళు అందరూ ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నాను సుమా. ఎందుకంటే ఆయన డిగ్నిటీ, ఆయన చెప్పవలసింది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం, ఇవన్నీ చాలా చాలా పాయింట్స్ ఉన్నాయిలేండి. ఒక దేనికి వంగని మనిషిలాగా చాలా స్టాండర్డ్గా, చాలా బాగా, చాలా నిదానంగా, చాలా అంటే చాలా బాగా ఆడాడు ఆయన. అందులో విన్నర్ అయ్యారనుకోండి. అయినా ఆ రోజుల్లో బిగ్ బాసే వేరే అండి బాబు, ఇప్పుడుదే వేరేలాగా ఉంది. ఆ రకంగా ఆయన ఫ్యాన్స్ అయిపోయిన వాళ్ళని చాలా చాలా మంది ఉన్నాము. నెక్స్ట్ నవదీప్ కూడా ఏమీ తక్కువ కాదు. ఆయన ఉన్న చోట నవ్వులే నవ్వులు, ఆయన కౌంటర్స్తోను జోక్స్తోను సందడిగా చాలా సందడిగా ఉంటుంది. బిందు మాధవ్ గారు కూడా అంతే. ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్ మాటలు అవన్నీ కూడా ఈ రకంగా అగ్ని పరీక్ష ఒక లెవెల్కే వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అందులో పార్టిసిపేట్ చేసే కామన్ పీపుల్ అంటున్నారు. కామన్ పీపుల్ అనుకోండి, ఏ పీపుల్ అనుకోండి, ఆ పీపుల్స్ వాళ్ళు మాత్రం విన్ అయితే బాగా స్టార్స్ ఇస్తే అలాగా ఇలాగ మేము తురుములు అనుకుంటాం. వాళ్ళు స్టార్స్ సరిగా ఇవ్వకపోతే వాళ్ళు పార్షాలిటీ చేశారు అలాగా ఇలాగని వాళ్ళని అనటం, ఇలాంటి చాలా చాలా గొడవలు జరుగుతున్నాయండి. అంత క్లియర్గా జియో హాట్స్టార్లో వస్తుంది కదా, అప్పుడు చూసి మళ్ళీ రివ్యూ చెప్పుకుందాము. కొంచెం మనం టచ్లో ఉండి చక్కగా అన్నీ మాట్లాడుకుందాము. ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే కామన్ పీపుల్ అన్నారే కానీ అందులో కామన్ పీపుల్ ఎక్కువగా ఎవరు కనపడలేదు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, లేదంటే బాడీ బిల్డర్స్, ఏదో రకంగా హైప్లో అందరికీ తెలుసున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కామన్ పీపుల్ అంటే అసలు ఎక్కువగా మీడియాకి సంబంధించి, యూట్యూబ్లకి దీనికి సంబంధించి ఎవరు లేని వాళ్ళు అయితే చాలా బాగుండేది. ఆ రకంగా కామన్ పీపుల్లో తీసుకున్నారు. ఇంకొకటి ఎవరో లాయర్ కూడా ఉన్నారటండి. బాడీ బిల్డర్స్ ఎక్కువ ఉన్నారు. అది లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి. ఇంకొక ఆయన ఎవరో మాస్క్ మ్యాన్ అంట. ఇవన్నీ మీరు చాలా ఉండొచ్చులే. మొత్తం మీద జియో హాట్స్టార్లో వచ్చాక అగ్ని పరీక్ష గురించి మనం మాట్లాడుకుంటా, కనిపించే నేను చెప్తా ఉంటాను, మీకు కనిపించే మీకు కామెంట్ చేస్తూ అంత టచ్లో ఉందాము. కాబట్టి అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి రోజుకొక వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. మనము కొంచెం టచ్లో ఉందాము, అన్నీ మాట్లాడుకుందాము, డిస్కస్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.